భవాని మేం కూడా రామా? వద్దు, నన్ను ఒక్కనే రమ్మన్నాడు, నేను చూసుకుంటాలే. ఆ మాస్టర్ సెల్లో ఉన్నాడంట. చిన్న జైలు నుంచి వచ్చిన 15 ఏళ్లలో చివరి 5 ఏళ్లు ఓపిగ్గా ఉన్నది ఈ ముగ్గురిని లేపేసి అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవిలో కూసోనికే. గందులో 2 పోయినరు, ఇక మిగిలింది గీడొక్కడే. ఆడే నన్ను రమ్మనిండు. గాడు ముఖ్యమా లేదా గీ మాస్టర్ ముఖ్యమా? గాడే ముఖ్యం. గా మాస్టర్ నేను చేద్దారా? గాడిని మేము చూసుకుంటాం. చూసుకుంటావా? మేము చూసుకుంటాం భవాని, నువ్వు వెళ్ళు. నేను పోయిరానా? మేము చూసుకుంటాం. పద. రండమ్మా. ఎక్కడికమ్మా? సార్ 2 minutes. త్వరగా రండి, అయ్యగారు వచ్చేస్తారు. నువ్వేనా చచ్చిపోయిన పిల్లల తల్లివి? అలాగా, ఆయన దగ్గరికి వెళ్ళి వివరాలు చెప్పు. పీక దాకా తాగుంటారు కదా, నిన్నే అలా వెళ్ళి కూర్చో. 10 సార్లు ఒకే నెంబర్ నుంచి మళ్ళీ మళ్ళీ కాల్ వస్తే ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చని ఆలోచించరా? చారు, ఏంటి అలా చూస్తున్నారు? నేను ఈ కాలేజ్కి రావడానికి ముందు ఒక ఎన్జిఓలో వాలంటీర్ గా పనిచేశాను. అప్పుడు కంప్లైంట్ వచ్చిందని ఆ అబ్జర్వేషన్ హోమ్ కి ఇన్స్పెక్షన్ కి వెళ్ళాను. అప్పుడే మొదటిసారి ఆ పిల్లలు నాకు పరిచయం అయ్యారు. ఆ హోమ్ లో జరిగే దారుణాల గురించి నాతో చెప్పారు. కానీ నేను లీగల్ గా ఏమీ చేయలేకపోయాను. అంతలా బెదిరించారు. ఈ కేసు కోసమే నేను సిటీకి వచ్చాను. అందుకు డబ్బులు కావాలని కాలేజ్లో లెక్చరర్ గా చేరాను. కాలేజ్లో స్టూడెంట్స్ కోసం అండగా మీరుండడం చూసి నాకు నమ్మకం వచ్చింది. ఇక్కడ మీ వల్ల మార్పు వస్తుందని నమ్మాను. మీ సంతకం నేనే పెట్టాను. ఈ ఉద్యోగానికి నేనే అప్లై చేశాను. ఫౌండర్కి ఈ విషయం తెలుసు. ఇప్పుడు అదే నేను చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంది. మీరు అట్లీస్ట్ ఇక్కడికి రాకపోయి ఉంటే ఆ పిల్లలు ప్రాణాలతో అయినా ఉండేవారు. ఇప్పుడు ఆ 2 ప్రాణాలు పోయాయి. ఏం సమాధానం చెప్తారు సార్? నాకిదంతా ఏమీ తెలీదు. ఎవరు నాతో ఏమీ చెప్పలేదు. మీరు వినే పరిస్థితిలో ఎప్పుడున్నారని, మీతో ఎవరు మాట్లాడుతున్నారో ఏంటో అసలు ఏనాడన్నా మీకు తెలుసా? చూడు, నాకు పర్సనల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి నుంచి బయటికి రాలేకపోతున్నాను. నాకు ఏడుపు రావట్లేదు. నాకు ఏడుపు రాదు, రాత్రుల్లో నిద్ర పట్టదు. అందుకే తాగుతాను. నిజం చెప్తున్నా, ఆ పిల్లలు ఎంత పని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. హో, నీకు ఏడుపే రాదు కదా? ఇక్కడ చనిపోయిన పిల్లలు వాళ్ళ అమ్మ ఎంతో గొప్పగా చెప్పారు. ఒకరు వస్తారు, మీ పిల్లల్ని కాపాడతారు అని. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారయ్యా. పోయిన వారం పెద్దోడు అన్నాడు, తమ్ముడిని బడికి పోని, నేను పనికి పోతానని. ఎవరు మాస్టర్ వస్తారు, మమ్మల్ని కాపాడతారని నమ్మకంగా చెప్పాడే. ఎవరు రాలేదే. నాకు కడుపు పోతే మిగిలిందయ్యా. రే, ఎక్కడున్నారా? త్వరగా రండ్రా. చెప్పిన మాట అర్థమైందా నీకు? ఇట్రా. మీరు కొడరా సార్. ఎవరయ్యా వాళ్ళు? సార్, కాలేజీలో ఆ మాస్టర్తో పనిచేస్తుందంట. వాళ్ళందరినీ పంపించి ఆ మాస్టర్ని సెల్లో అలాగే కూర్చోబెట్టు. సార్. ఇదిగో సార్. మిగతా కేసులను కూడా బయటకు పంపించేయి. ఓకే సార్. ఇప్పుడు మీకు ఏడుపు రావట్లేదు కదా? మీకు చచ్చే వరకు ఏడుపు రాదు. స్టేషన్లో కూర్చొని ఏడుస్తున్నావు? ఏమా, ఒకసారి చెప్తే మీకు అర్థం కదా? వెళ్ళండమ్మా, వెళ్ళమంటున్నాడా? మీరు రండి సార్. మళ్ళీ చెప్తున్నా సార్, రండి సార్. చెప్తుంటే వినిపించుకోకుండా. చెప్తున్నా, ఇలా జరుగుతుంది నేను ఊహించలేదు. చూడండి, ఆ పిల్లల చావుకి మీరు ఒక కారణం ఉన్న విషయం మాత్రం మర్చిపోకండి. ఆవిడకి నేను సారీ చెప్పానని చెప్పు. సార్, మాస్టర్ని మర్యాద ఇస్తుంటే ఎక్కువ చేస్తున్నారు. కోపం తెప్పించుకోండి. చూడండి, నా పిల్లలు నాకు దూరం అయిపోయారు. నువ్వు బయటికి రా. సార్, దోమల బత్త ఒకటి పెట్టండి సార్, మస్తు గుర్తున్నాయి. లోపలికి వెళ్ళండి.
యూనియన్ ఎలక్షన్లో నిల్చోనీకి నువ్వు నేను తప్ప ఏరే ఓళ్ళు లేడు. నేను పోటీ లేకుండా గెలవాలి. వర్షం పడేలా ఉంది కదా, ఓ చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా? మాస్టర్, నా పేరు శివ, మా అన్న పేరు మణి. నాకు బాగా ఆకలిగా ఉందంటే మా అన్నయ్య ఒక బేకరీలో దొంగిలించాడు, కానీ ఇంకేదో కేసు పెట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడంతా తప్పుగా ఉంది మాస్టర్. మమ్మల్ని కొడుతున్నారు, నోట్లో ఏదో పౌడర్ పెడుతున్నారు. అది పెట్టగానే వాళ్ళు వణుకుతున్నాయి మాస్టర్. పగలు రాత్రి ఏమీ తెలియడం లేదు. ఇదంతా కొద్ది రోజులే కదా అని ఓర్చుకున్నాం. ఇప్పుడు రిలీజ్ అవ్వగానే ఇంకా మర్డర్ కేసు సరెండర్ అవ్వమంటున్నారు, లేదంటే మా అమ్మని చంపేస్తానంటున్నారు. చారు ఓకే, మీరు వస్తారు, మమ్మల్ని కాపాడతారని చెప్పింది. మమ్మల్ని కాపాడండి మాస్టర్. మా అమ్మ పాపం ఒక్కతే ఉంది, రోజు ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఏడుపై రావట్లేదు మాస్టర్. ప్లీజ్ అన్న, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఎలాగైనా కాపాడండి మాస్టర్. నువ్వు చెప్పన్నా. గదే భవానీ, నేను పోటీ లేకుండా గెలవాలి. కాంప్రమైజ్ చేసుకోనీకే పిలిపించిన. అయినా నేను నమ్మేది కష్టమే. నువ్వు ఎప్పుడైనా ఆ చిన్న పోరగాండ్లతో ఏమైనా చేపిస్తావు. నీకు దినాము భయపడకుండా ఇంట్లో నువ్వు ఉండాలక బయట తిరగలేక సావాలనా? అందుకే నన్ను ఇక్కడికి పిలిచి చంపనీకి ప్లాన్ చేసినవా? నిన్ను ఒకరిని చంపాలని ఫిక్స్ అయ్యి గాన్ని కూసోబెట్టి చాయ్ దాపిచ్చి, అయ్యా స్వామి నిన్ను చంపుతామని పర్మిషన్ అడిగిన ఒకే ఒకరి నువ్వే. దానికి బదులు నువ్వు పెద్ద మనిషివి, నిన్ను చంపనీకి ఇన్ని రోజులు రాహుకాలం యమగండం అంటూ ఎదురు చూశాను చూడు. నన్ను అనాలి. తిరుగు ఆఫ్ చేసిరా. ఇగో మాస్టర్, అన్న బస్ టికెట్ పంపించండు. వాల్వో బస్సు, ఏసీ స్లీపరు. రాత్రి ఎక్కితే పొద్దుగాలే ఊరు చేరుకోవచ్చు. సమజైందా? నేను బోనని మొంకు పట్టు పట్టినావు అనుకో, పొద్దుగల ఇద్దరిని ఎలాడి తీసినాం కదా, నిన్ను గట్లనే ఎలాడి తీస్తాం. నిన్నేరా మాట్లాడుతున్నాగా, లవ్ లెటర్ చదువుతున్నావా ఏంది? శివ మాణి అరే సరెండర్ కావని సచ్చిండ్రే ఇద్దరు అవులాగాళ్ళు. సౌండ్ ఎక్కువగా వస్తుంది సార్. ఏం కాదులే, నువ్వు ఊరుకో. ఏంటో చూడవయ్యా. సరే సార్. చెప్పరా. మాస్టర్ నువ్వు ఎవరు? దీని వెనక ఎవరున్నారు? నువ్వేం చేస్తుంటావు? పిల్లల్ని ఎందుకు వాడుకుంటున్నావు? ఇవేవి నాకు తెలీదు, కానీ తెలుసుకుంటాను. చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని పనిచేసే నీలాంటి వాడుకో నా కొడుకుని కనిపెడతాను. నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ముందు నుంచొని ఆ ఇద్దరు పిల్లల చావుకి సమాధానం నీతోనే చెప్పిస్తాను. మాస్టర్, ఇప్పుడు నేను చెప్పబోయి నీకు కొత్త ఏం కాదు, అయినా నేను చెప్తున్నాను. ఐఎమ్ రైట్. వెయిట్ చేయక వస్తున్నాను. అయ్యో దాసన్న, ఆయన మళ్ళీ వచ్చిండు. మమ్మల్ని కాపాడనీకి ఎవరు లేరా? చెప్పన్నా.
మాతో పెట్టుకుంటే మడతడుద్ది మాస్టర్ మా దారికి అడ్డొస్తే అయిపోతాము పాగలు. ఏం మాస్టర్ అప్పటి నుంచి తాడైపోయి చూస్తున్నావు, ఉయ్యాలుగుతావా ఏంటి? అదేం పాట రాది ఏదో ఉంది. చిట్టి స్టోరీ. ఏయ్ చిచి చిట్టి కాదురా సాడ్ స్టోరీ. లెట్ మీ టెల్ ఎ సాడ్ స్టోరీ. ఉమ్మని కమ్మని సమ్మని సోయ్ సోయ్ చిల్ మారో బాపీ, చిల్ మారో బాపీ, ఏ మాస్టర్ చిల్ మారో బాపీ. పెద్దోళ్ళ సంధి చిన్నోళ్ళ దాకా దినమంతా మత్తులోనే ఉంటుండ్రు. గా మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలుస్తలేదు. ఇద్దరి మీద మస్తు క్రిమినల్ కేసులున్నాయి. ఇద్దరికిద్దరు కేడీ నా కొడుకులు. చచ్చిన వాళ్ళు ఇద్దరు ఫుల్ పటాస్ మీద ఉండుంటారు సార్. వాళ్ళు ఇంటికి లొంగరు, మన రూల్స్ కి లొంగరు. వాళ్ళకి తోచిందే చేయాలనుకునే పొగరబోతులు సార్. అంతెందుకు సార్, 10-12 ఏళ్ళకే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు లోపల ఉన్నారు. అందరూ మందుకి బానిసలే. ఎవరు సార్ అంది చెడు అలవాట్లున్నాయి అని? ఇద్దరు బంగారం లాంటి పిల్లలు. చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు. చారు గురించేగా అంటున్నారు. అవును, చారు గురించే. చారు ఎవరో తెలుసు, ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరు చంపారో కూడా తెలుసు. మేము మస్తు ట్రై చేసినాం కానీ ఆ మత్తు పదార్థాలు లోపలికి రాకుండా ఆపలేకపోయినాం. ఈ మత్తు పదార్థాలన్నీ మిమ్మల్ని దాటి లోపలికి ఎలా వస్తున్నాయి సార్? అరే వాళ్ళకి మస్తు దారులున్నాయి లోపలికి దానికి. వాడేళ్ల సాయం లేకుండా ఇక్కడ లోపలికి ఏదీ రాదు సార్. లోపల ఉన్న పిల్లల మీద చేసుకోకూడదని రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది. ఆ ధైర్యంతోనే వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. ఎదుటి వాళ్ళ భయమే వీళ్ళ బలం అనుకుని చెలరేగే బెవర్ చదువులు. పాపం భవానికి బానిసలుగా చస్తూ బతుకుతున్నారు. భవానీ ఎవరు? మృగం భవన్ గాడెవడువా? ఆ పేరుతో ఎవరు లేరే సార్ ఊకే క్వశ్చన్ వేసి పరిచయం చేయకుండ్రి. మీ పనేందో చూసుకుంటే మంచిగుంటది. సమజైందా? నేను పోతా సార్. చల్లడు.